హ్యాపీ సంక్రాంతి. మా ముగ్గు మీరు చూసారు కదా ఎలా వేసాము. ఇప్పుడు నా అవుట్ఫిట్ చూడండి ఇలా వచ్చింది. ఇది యాక్చువల్లీ ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు సంక్రాంతికి, బట్ నా దగ్గర కొత్త డ్రెస్ లేదు. ఇది ఒక్కటే కొత్త డ్రెస్ ఉంది. ఏదైతే అదైంది, పండగ రోజు కొత్త డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని ఐ వాంట్ దిస్. సో యా, మా ముగ్గు అయిపోయింది. ఇప్పుడు కైట్స్ ఎగరేయడానికి వెళ్తున్నాం. చూడండి మా ముగ్గు. బాగుంది కదా. సో ఇప్పుడు మేము పైకి కన్నా కింద కన్నా వెళ్ళి కైట్స్ ఎగరేస్తాం. సో నేను ఈ కైట్ ఎగరేద్దామని అనుకుంటున్నాను. చూడండి ఈ కైట్ పోకీమాన్ కైట్. ఈ కైట్ ఎగరేద్దామని అనుకుంటున్నాను. సో యా, సో ఇప్పుడు ఫస్ట్ మేము కైట్స్ ఎగరేయడానికి వెళ్తున్నాం అన్నమాట. కానీ ఆ కైట్స్ నచ్చలేదు. సో ఇప్పుడు మేము సాయిబాబా గుడికి వెళ్తున్నాం. మా ఇంటి వెనకాలనే ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసాం మేము. చాలా పెద్ద టెంపుల్ ఇదన్నమాట. సో ఇదన్నమాట, చూడండి ఇది ఇంత పెద్ద టెంపుల్. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చెప్పులు ఇప్పుకోవాలి. లెట్స్ గో. పెద్ద గుడి. సో ఇప్పటికే ఎవరో స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. చూడండి అక్కడ పైన చిన్న చిన్న కైట్స్ ఉన్నాయి. చాలామంది కైట్స్ ఎగిరేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు అన్నమాట. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పరా? ఓకే, ఎందుకంటే ఇవాళ థర్స్డే కదా. సో ఇక్కడ ఫస్ట్, సో ఇక్కడ ముందరికి రాగానే ఇక్కడ ఒక చిన్నగా ఈ దేవుడు ఉంటాడనమాట. ఇది గణేశుడు. థర్స్డే కాబట్టి బాబా గుడికి వచ్చాము. సో మా ప్రదక్షిణాలు అయిపోయాయి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. అటు గణేశుడు ఉంటే ఇటు హనుమంతుడు ఉంటాడు అనమాట. సో ఇక్కడ లోపల చూస్తే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ ఇంకొక దేవుడు ఉన్నాడు. ఇక్కడ బాబా కాళ్ళు. నేను ఇప్పుడు మొక్కుతాను. షూటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ మొత్తం షూట్ చేసేసాను. కాళ్ళకి మొక్కేశాను. ఇప్పుడు ఈ దేవుడికి మొక్కుదాం. హనుమంతుడికి. ఇక్కడ వీళ్ళిద్దరు సెటిల్ అయిపోయారు. ఇక్కడికి వచ్చేసుకున్నారు. యా, ఇక్కడ గణేశుడు అండ్ లోపల సాయిబాబా దగ్గర 2 కైట్లు కూడా పెట్టారు. చూడండి, ఇటొకటి అండ్ పైన 2 పెట్టారు. యా, అంతే. తిని వెళ్తున్నాము. ఇక్కడ తలైవా అనేదో సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. బాగానే ఉంది రెస్టారెంట్ చూస్తుంటే. సో వెళ్తున్నాము ఇక్కడికి. ఎలా ఇదన్నమాట, చిన్న షాపే కానీ బాగానే ఉంది లోపల చూస్తే. అక్కడ కూర్చున్నాం. అక్కడికి చాలా బాగా అక్కడ ఇక్కడ దాకా మోయాల్సి వస్తుంది అన్ని. ఇంకా
సో యా నేను సోఫా సోఫా కాదు బల్ల అమ్మా బెంచ్ గోల్డ్ ప్లేట్లు, రియల్ గోల్డ్. గోల్డ్ స్పూన్స్. ఇక్కడ లుంగి పెట్టింది. మీరు 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 ఒక విషయం మర్చిపోయారు. యాక్చువల్లీ ఇది తలైవా అంటే తమిళనాడు అదనమాట. నాన్న కొన్ని ఇయర్స్ చెన్నైలో పని చేస్తే మమ్మీ నాన్న సాంబార్ ఓకే. ఫస్ట్ అయితే ఆపు సాంబార్ వేసుకొని తినే ముందే. ఇప్పుడు ఇలా మమ్మీ అక్కడ ఏమున్నాయి చదివితే నాన్నగారికి ఏముంటది ఇట్లా పులిహోర క్రేవింగ్ అవుతుంది నాకు. ఐఎమ్ గెటింగ్ క్రేవింగ్. యా హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వి ఆర్ హియర్ ఇన్ తెలుగులో చెప్పు. తెలుగులోనా? ఓకే ఓకే. చాలా కాలం తర్వాత తమిళ్ నాడు టైప్ ఆఫ్ రెస్టారెంట్కి వచ్చినాం. కొలంబు, టైర్ సాదం, ఆపం, మత్త కొలంబు అవన్నీ క్రేవింగ్ వచ్చేస్తుంది. ఓ జమానాలో 3 ఏళ్ళు కష్టపడి ఆ చెన్నైలో తిని రోజు కళ్ళ నుంచి రక్తం కారేది. ఇంకెన్ని రోజులు తినారా బాబు అని ఎన్నో నైట్స్ కారిడార్లో చేరెత్తుకుని కూర్చునేటోళ్ళం ఛాన్స్ ఇస్తే పారిపోదామని. కానీ 3 ఏళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు ఎవడు. నీకు ఇప్పుడు మమ్మీ మెన్యూలో ఏమేమి ఉన్నాయో నీకు దాని మీనింగ్స్ అడుగుతుందా? కన్నయ్య కూడా అడిగాడు. కానీ ఈరోజు మేము తినడం స్టార్ట్ చేస్తుంది ఆపం విత్ కోకోనట్ మిల్క్. నేను తిన్నాను అది చెన్నైలో. నువ్వు అది ఇప్పుడు ఒక వెళ్ళావా? రేంజ్లో ఉంటుంది అది. మారిషస్కి చెన్నై నుండి వెళ్ళాం. చెన్నైకి వచ్చి ఆమె చూపించు కదా. హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ చెప్పు మమ్మీ. బిసిబిల్లే పాత్ర అది. ఇక్కడ ఇంకా అందరూ ఇక్కడ యాక్చువల్లీ అది మీనింగ్స్ అడుగుతున్నారు. అది కర్ణాటకది. రంగా బిసిబిల్లే బాత్, ఏంటి బిసిబిల్లే బాత్ షాన్బాగ్ రెస్టారెంట్ అని హైదరాబాద్ లో ఉంటుంది. నా స్వామి రంగా 80 రూపాయలకు ఉండేది. పని కట్టుకొని వచ్చి తినేటోంది. ఫుల్ ముచ్చట్లు అవుతున్నాయి ఇక్కడ చెన్నై. అయిపోయింది అనమాట, కొంచెం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఓన్లీ బిల్లే మిగిలింది. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేస్తున్నారు, అది ఏంటో మీకు చెప్దామని. సో ఇప్పుడు చిన్నగా గంటలాగా ఇచ్చారు. ఈ గంట కొట్టామనుకోండి వాళ్ళు అక్కడ వస్తాను అనమాట. ప్లస్ ఇక్కడ కూడా కేరళ భోజనం కాదు, ఇది తమిళనాడు భోజనం. చాలా బాగుంది. బట్ ఈ టెక్నిక్ నాకు చాలా నచ్చింది. అండ్ ఇందులో అరిటాక్లో పెట్టి మరీ ఇస్తున్నారు. అరిటాక్లో పెట్టి మరీ అన్ని ఇస్తున్నారు. సో ప్లస్ అన్నీ దాన్ని ఏమంటారు, ఇదేదో గోల్డ్ కలర్ దాంట్లో వేస్తున్నారు అనమాట. మనకి ఇది గోల్డ్ కలర్ దాన్ని ఏమంటారు, రాగి అది ఏమంటారు. సో అక్కడికి బిల్ కూడా ఇలా పెట్టారు. అండ్ సోమ్ బాటిల్ కాదు, సోమ్ గ్లాస్ లాగా ఉంది. అది చాలా క్యూట్ ఉంది. అన్నీ ఇక్కడ క్యూట్గా ఉన్నాయి అండ్ సూపర్ ఉన్నాయి. ఐ షో యూ ది సోప్. సోప్ అవండి. నేను ఇందులో సోప్ రాట్లేదు. సోప్ ఇక్కడ సూపర్ ఉంది. సో మనం యాక్చువల్లీ 11కి వచ్చాము. మేము బ్రేక్ఫాస్ట్ 12:30 అవుతుంది. ఇప్పుడు 12:30కి వస్తే 1 అయింది. సో యా లెట్స్ గో. ఇంకా మనం కైట్ ఎగరేయాలి. యాక్చువల్లీ కైట్ ఫస్ట్ ఇక్కడ డోర్ కూడా లుంగి కట్టుకొని అట్లున్నారు అన్నమాట. 5 స్టార్ రేటింగ్ అంటే చెప్పేసారు. సూపర్ ఉంది ఫుడ్. అందుకనే చిన్న హోటల్ లాగా ఉంది, కానీ చాలా బాగుంది కదా. నో పార్కింగ్ కానీ ఇక్కడ
యో వావ్ అటెక్కు కడుపు నిండా తినేసా. సో యా కానీ ఇక్కడ చాలా వేడి ఉంది, లోపల ఏసీ ఉంది. మెయిన్ రోడ్ ఏమో మెయిన్ రోడ్లో ఇది పెట్టుంటే ఫుల్ డెవలప్ అయ్యేది. ఇది చాలా చిన్నది ఉంది ఇది. ఇక్కడ తలైవా చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. రబ్డీలు పెడుతుంది ఇక్కడ. రబ్డీ అండ్ జిలేబీ అవి ముందట ఉన్నాయి మా దగ్గర. సో హోప్ఫుల్లీ మొత్తం తినేసాము. ఇప్పుడు మనకి కైట్స్ దొరుకుతాయో లేదు, లేదంటే యాక్చువల్లీ కైట్స్ ఉన్నాయి మా దగ్గర కానీ అవి ఎందుకో నాన్నకి నచ్చలేదు. సో లెట్స్ సీ. చాలా గుడి ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు కైట్స్ ఉంటాయో లేవో, మోస్ట్లీ ఉండవు అనుకుంటా. ఈ ఒక్క రోజే కదా, ఈ రోజే చేస్తారు కదా కైట్. సో యా మనం ఇప్పుడు కైట్స్ ఎగరేయడానికి పోతున్నాం. ఇప్పుడు టైం మనకి ఇక్కడ 4:30 చూద్దాం 5-6 అవుతుంది. సో లెట్స్ గో. అసలే మూడ్ లేదా. సో టోటల్ ఇక్కడ 13th ఫ్లోర్ లాస్ట్కి ఉంది ఇక్కడ. లెట్స్ గో. 13th ఫ్లోర్ నుండి మనం ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్తే వి విల్ రీచ్ టాప్. ఇక్కడ చాలా చెట్టు ఉంది ఇక్కడ, బట్ నేను ఇక్కడ వెళ్ళాలి కదా. వచ్చేసాం. ఉన్నారు కొంతమంది. ఇక్కడ రూప్ ఉందిరా భయ్. వచ్చేసాం. నాన్న ఇంకొకటి ఉంది పైన. మేబీ ఇంకొకటి ఉందేమో, మేబీ కేస్ ఉందేమో అక్కడ. స్టేర్ కేస్ చూద్దాం. ఇంకా స్టేర్ కేస్. నాన్న ఇటు వెళ్ళి ల్యాడర్ ఎక్కితే వస్తుంది వద్దా. సో ఎంత చాలు. ఇక్కడ నుండి మనం కైట్స్ ఎగరేస్తున్నాం. మీ కైట్ కాసేపు కూడా ఉండదురా. వావ్. సో యా ఇప్పుడు కైట్ ఎగరేస్తాం. ఆయన చాలా ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మన కైట్ ఆకాశంలోకి వచ్చేసింది. రెడ్ కలర్ కైట్. గైస్ మేము ఇప్పుడు రాత్రికి కూడా ఇంకొక రెస్టారెంట్కి వచ్చాము. ఇది గార్డెన్ రెస్టారెంట్. ఇక్కడ కింద కూర్చోబెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది నాకు. గవర్నమెంట్ బోర్డ్ అన్న చూసి చాలా కిందకు ఉంది. చిన్న టేబుల్, సోఫా భయ్ ఇది. చిన్న టేబుల్ అన్నది. చిన్న టేబుల్ ఇది. ఇది నేను యాక్చువల్లీ ఒకసారి చలో విజయవాడ అని నా అన్న వాళ్ళ కొలీగ్స్ అందరూ అటు వెళ్ళామన్నమాట. సో అక్కడ కింద కూర్చొని మొత్తం అది ఫస్ట్ టైం అయితే. దిస్ ఇస్ ద సెకండ్ టైం కింద కూర్చొని తినడం. అంటే కింద కూర్చొని తినడం అంటే రెస్టారెంట్లో కింద కూర్చొని తినడం. సో దిస్ ఈస్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఆర్డర్ చేసేద్దాం. సో ఒక చాలా సింపుల్ కొన్ని ఇస్తారంట. అందుకని కొన్ని ఇస్తారని ఆయన చెప్పాడు. ఎన్ని ఇస్తాడో వాళ్ళ భాషలో కొన్ని అంటే. సో ఒక మంచూరియన్ డ్రై అండ్ ఒక స్ప్రింగ్ రోల్, బటర్ మసాలా అండ్ ఏదో కర్రీ ఫర్ బటర్ నాన్. సో అది వచ్చేసి మా ఆర్డర్. కొన్నని చెప్పాడు. ఎన్ని ఇస్తాడో ఏమో నాకు డౌట్ పడుతుంది. ఎక్కువ ఇస్తాను అనుకుంటున్నాను,
ఎందుకంటే ఇక్కడ చాలా మంది చాలా ఎక్కువ తింటున్నారు. అందుకని ఎక్కువ తింటున్నారు కదా, ఎక్కువ అతను తెచ్చిస్తున్నారు. అందుకనే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. తక్కువనా ఎక్కువనా అని చెప్పేసి. ప్లస్ ఇది గార్డెన్ రెస్టారెంట్. వ్యూ ఇక్కడ నుండి సూపర్ ఉంది. ఎందుకంటే అక్కడ వ్యూ ఎందుకో ఇట్లా హట్స్లో మనం తింటున్నట్టు. చూడండి మా దగ్గర కూడా హట్ ఉంది. హట్ లోపల కూర్చొని ఇట్లా కింద కూర్చున్నట్టే, బట్ కింద కూర్చున్నట్టు కాదు. ఇట్లా చిన్న టేబుల్ అండ్ ఒక చిన్న స్టూల్ టు సిట్. అండ్ ఐ లవ్ దిస్ అంబిషన్. అండ్ వెనకాల మనకి బ్యూటిఫుల్ చెట్లు ఉన్నాయి. అక్కడ చాలా బాగున్నాయి. గాలి వస్తుంది ఇక్కడ చాలా. బట్ నేను ఫుల్ హ్యాండ్ చేసుకున్నాను కదా ఇది, సో నాకేమంతగా చలి పెట్టట్లేదు. యా, సో ఇప్పటికైతే డిన్నర్కి ఇక్కడికి వచ్చాము. మధ్యాహ్నం తలైవాలో తిన్నాము, ఇక్కడికి వచ్చాము. మధ్యలో కార్న్ఫ్లెక్స్ని ఇలా కారంతో మమ్మీ చేసింది. అండ్ దట్ వాజ్ అవర్ స్నాక్స్ అండ్ ఇట్ వాజ్ ఫుల్. అండ్ దాని తర్వాత ఇప్పుడు వచ్చేసాము. సో ఏంటంటే మేము ఎందుకు ఇలా బయట తింటున్నాము, ఎందుకు ఇన్నిసార్లు బయట తింటారా అని అనుకోవచ్చు మీరు. నాన్న ఒక ఛాలెంజ్ చెప్పాడు. ఎందుకంటే ఈ 24 hours మనం ఓన్లీ బయట ఫుడ్ తినాలని. ఏమైనా స్నాక్స్ ఉంటే చేసుకోవచ్చు, బట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రం బయటే చేసుకోవాలని చెప్పాడు. సో ఇలా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ టైంలో అంటే 12కి అలా వచ్చాం కదా మేము అప్పుడు. సో అప్పుడు లంచ్ చేసేసాము డైరెక్ట్గా. బట్ ఆ తలైవాలో రెస్టారెంట్ క్రేజీ ఉంది. ఐ లవ్డ్ ఇట్. సో యా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి కొద్దిసేపు వి వాచ్ సమ్ మూవీస్. అండ్ దాని తర్వాత ఇక్కడికి అక్కడ కార్న్ఫ్లేక్స్ చేసేసుకొని, ఎందుకంటే స్నాక్స్ ఇంట్లో చేసుకోవాలని చెప్పాడు నాన్న. వీ క్యాన్ మేక్ స్నాక్స్ ఇన్ హౌస్ కాబట్టి వి మేడ్. అండ్ నౌ డిన్నర్కి మన గార్డెన్ రెస్టారెంట్కి వచ్చేసాము. యా, అయిపోయింది డిన్నర్. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. నాన్న కార్ తెస్తాడు. అంబియన్స్ కూడా బాగుంది ఇక్కడ చెట్లు అన్నీ. సరే, సో ఇక్కడైతే లైటింగ్ చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ బాగుంది, తినడానికి సూపర్ ఉంది. నేను యాక్చువల్లీ చెప్పాను కానీ అవి తిన్నాము. బట్ మేము అవి ఫోటో తీయడం మర్చిపోయాను. ఒక బటర్ నాన్ అదేదో కర్రీ తీసాను అంతే. ఇక్కడ లైటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఇలా లైటింగ్ పెట్టారు. అండ్ గ్రీనరీ ప్లాంట్స్ చిన్నగా. ఇక్కడ మనకి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వెయిటింగ్. అటు లోపల ఏసీ కావాలనుకుంటే వాళ్ళకి, అంటే ఇంత చలి పెడుతుంటే ఏసీ ఎందుకని మేము తీసుకోలేదన్నమాట. సో అక్కడ వచ్చేసి గార్డెన్లో బఫే పెట్టారు. ఫ్రీ అనమాట బఫే. ఫ్రీగా 350 రూపీసా? 350 రూపీస్ అంట. అన్లిమిటెడ్ బఫే కాకపోతే అన్లిమిటెడ్ బఫే 350 రూపీస్కి మనిషికి. సో అక్కడ ఉంది మెన్యూ అక్కడ ఉంది. ఇక్కడ చాలా అరుస్తున్నారు ఎందుకు. మెయిన్ కోర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ గార్డెన్ రెస్టారెంట్ మేము కూర్చున్న దగ్గర, అది పెద్దగా చూపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము కూర్చున్న దగ్గర అయితే చూపెట్టాము. అండ్ ఇక్కడ వెయిటింగ్. అక్కడ
ఇక్కడ వచ్చేసి ఏసీ రెస్టారెంట్, అది ఉన్న గార్డెన్లో బఫే చూపెట్టడానికి ట్రై చేస్తాం. లెట్స్ గో. కానీ ఇంకా కార్ తేయలేదు, సో తేవాలని వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ మన కార్ వచ్చేసింది, సో వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, అందుకని ఇక్కడ చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ వెయిటింగ్, ట్రీస్ ఉన్నాయి, బట్ ముందట కొంచెం కనిపిస్తుంది. సో ఇది ఏసీ రెస్టారెంట్, బట్ కొంచెం హోటల్ చిన్నగా. అండ్ ఇక్కడ గార్డెన్, బఫేలో కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, చాలా కార్లు పోయినాయి, చాలా కార్లు, ఒక 2-3 టేబుల్స్ ఖాళీగా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి లైటింగ్ అస్సలకే ఉండట్లేదు, లైటింగ్ బాగాలేదు కాబట్టి ఐఎమ్ రియలీ సారీ, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంది. యా, ఇదన్నమాట. సో యా, మనం మన జీసీజీకి వచ్చేసాం. జీసీజీ అంటే మీకు తెలిసిందే, గ్రీన్ సిటీ గోల్డ్. సో యా, ఇప్పుడు వెళ్తున్నాం. యా, సో ఇక్కడ లైటింగ్ కూడా, ఇక్కడ మన సొసైటీలో కూడా లైటింగ్ పెద్దగా ఉండదు. మేబీ ఐల్ కమ్ రైట్ హియర్, ఇప్పుడన్నా కొంచెం లైటింగ్ వస్తుంది. సో ఇక్కడ లైటింగ్, అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, ఈ బిల్డింగ్ మీద మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మన వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ నుండి ఫుల్ లైటింగ్ వస్తుంది మనకి, ఎందుకంటే ఇక్కడ పైన ఉంటుంది. అండ్ దిస్ వాల్ ఇస్ మై ఫేవరెట్ వాల్, అండ్ ఇక్కడ చాలా ఫొటోస్ కూడా దిగాను నేను. సో లెట్స్ గో. యా, సో ముగ్గురు తొక్కకుండా ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాం అంతే.